మొల్లమ్మ, క్షీరము కారమైన మీ కవిత మాత్రం మధురంగానే సాగింది. సమస్యని పరిష్కరించడానికి ఏ సన్నివేశాన్ని ఎన్నుకోవాలో తెలిసిన ప్రజ్ఞా పాటవాలు కలిగిన కవయిత్రి కవన విన్యాసం ఈ విధంగా ఉంటుందని మీరు మరొక్కమారు నిరూపించారు. క్షీరసాగర మథన ఘట్టాన్ని ఎన్నుకొని కాలకూట విషం ఆవిర్భవించిన సన్నివేశాన్ని ప్రస్తావన చేసి అందమైన చందంగా మలచుకుని మీరు అందించిన ఈ పద్యం స్వామికి అంతులేని ఆనందాన్ని కలిగించింది. నారద, విద్యావంతులైనటువంటి స్త్రీలు ఎక్కువగా లేని కాలంలో పురుషాధిక్య ప్రపంచంలో పురుష కవుల యొక్క పరుషమైనటువంటి మాటలని కూడా తట్టుకొని మా ముల్లమాంబ చక్కని రామాయణ కావ్యాన్ని వెలయించింది. అందులో ఆమె యొక్క కవితా స్ఫూర్తి ఎటువంటిది అంటే, ఇప్పుడు మనం చూసినట్లుగానే ఒక చిన్న కల్పన చేసింది ఆమె. 100 యోజనాలు పొడవైనటువంటి సముద్రానికి వారధి కట్టాలి. పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి వేస్తున్నారట కపులందరూ. ఆ రాళ్ళన్నింటినీ తిమింగిలాలు మింగేస్తూ ఉన్నాయట. నలుడు కట్టిన గాని నిలువ నోపదు అని చెప్పి మొత్తానికి నలుడిని పిలిచారు. వారధి కట్టిస్తున్నాడు. అతను కష్టపడ్డాడు. రోజంతా కష్టపడితే ఒక 10 యోజనాలు మాత్రం కట్టగలిగాడు. మొల్ల ఆగలేకపోతూ ఉన్నది. వెంటనే లంకకి వెళ్ళిపోవాలి. ఆంజనేయ స్వామిని పంపించింది. సువేల పర్వతం దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి పరమాద్భుతమైనటువంటి 3 పర్వతాలని గమనించారు. హేమకూటము అనేటువంటి పర్వతం ఒకటి, నాగపర్వతము అనేటువంటిది ఒకటి, సింహాచలము అనేటువంటిది ఒకటి. ఈ 3 పర్వతాల్ని మూలాలతో సహా పెకలించి ఒక ఐంద్రజాలికుడు 3 బంతులను ఒకేసారి ఎగరవేసినట్లుగా ఎగరవేసుకుంటూ ఆంజనేయ స్వామి వారు వచ్చి ఒకదాని పక్కన ఒకటి పెట్టేశారు. ఒక్కొక్క పర్వతము 30 యోజనాలు పొడవున్నది. రెండవ రోజు కల్లా ఆమె సంపూర్ణంగా వారధిని పూర్తి చేయించి రామచంద్రమూర్తిని హడావిడిగా లంకకి పంపించి రావణ సంహారం చేయించినటువంటి మహాతల్లి పరమాద్భుతమైనటువంటి రామాయణాన్ని మనకు అందించింది. జోహారు తల్లి మొల్లమాంబ. నారద మహర్షి, నాకొకటి స్ఫురణకు వస్తున్నది. ఆధునిక యుగంలో అన్నమాచార్యులు ఒక మాట అన్నారు. నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించితివి, వేనామాల వెన్నుడా వినుతించయంతవాడా, కానిమ్మని నాకీ పుణ్యము కట్టితి వింతేనయ్యా. 32,000 సంకీర్తనలు రచించిన అన్నమాచార్యులు అంటున్న మాట. పోనీలేని ఆ పుణ్యం నాకు కడదామని నానా సంకీర్తనలు నా నోటి నుంచి నువ్వే కదా పలికించావు అని నాకు ఈవేళ రూఢి అయింది. శ్రీనాథుడు చెబుతుంటే శ్రీనాథుడు గురించి, మొల్లమాంబ పలుకుతుంటే మొల్లమాంబ పలుకుల్లోంచి వారి ఆత్మగతమైన అంశాలని పరమాత్మ ప్రస్తావన చేస్తున్నారు అంటే వీళ్ళ చేత రాయించినవాడు ఆయనే అని. వాళ్ళ చేతే కాదు, మీ చేత రాయించిన వాడు కూడా ఆయనే అని చెప్పడానికే. అని నా గురించి ఘటన సమర్థుడైన ఆంజనేయుడు పర్వతాలను పరమాణువులుగా చేసి తీసుకురావడం ఏమీ ఆశ్చర్యం కాదు. ఎందువల్లంటే స్వామి భక్తుడు కాబట్టి. భక్తికి ఉన్న అనంతమైన శక్తిని ఆంజనేయుని చర్యలలో నిరూపించిన సన్నివేశం అది. స్వామికి ఈ చల్లని వేళలో ఆ సన్నివేశం జ్ఞప్తికి రావడం, మనందరికీ ఆ పరిమళాన్ని పంచడం చాలా ఆనందకరమైన అంశం. మల్లమాంబ, మీరు ధన్యులు. పోతన్న మహాకవి, భక్తి అనగానే గుర్తుకొచ్చేది భాగవతం, భాగవతం అనగానే మదిలో మెదిలే మహాకవి మీరు. మీ రచనలో భక్తుల జీవిత సన్నివేశాలు, భక్తులు చేసిన అద్భుత కార్యాలు
భక్తుల అంతరంగాలు పొందిన సంఘర్షణలు ఎన్ని ఉన్నాయో అవి లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. ఇది మీ ఆంధ్ర భాగవతంలోని భక్తి భావ వైభవాన్ని, భక్తుల జీవన వైఖరి విశేషాలను మీరు ఏమని చెప్పదలుచుకున్నారో భక్తిని గురించి మాత్రం మీ మాటలు వినాలని మేము ముచ్చటపడుతున్నాం. అవశ్యం నారద మహర్షి, నా కవిత్వాన్ని భక్తిపూర్వకంగా నేను ఎలాగూ నివేదిస్తాను. కానీ నాకు మీ మీద ఒక ఇబ్బంది ఉంది, పరమాత్మతో విన్నవించాలి. ఏమిటి అంటే, ఇందాక నరుడై, చంద్రుడై, హరి అయి అని మిమ్మల్ని కీర్తించిన పద్యం ఉంది కదా ప్రభు. ఆ పద్యంలో ఇంచుమించుగా ఉన్న పదాలన్నీ నా భాగవతంలో అక్కడక్కడ నేను మిమ్మల్ని కీర్తించిన విధానంలోంచి ఒకటి ఏరుకొచ్చి నారద మహర్షి మిమ్మల్ని కాకా పట్టడానికి ఆ పద్యం చెప్పినట్టు అనిపిస్తుంది. నేనేమైనా కవినా? వారు రాసిన పద్యాలు వల్లించవలసిందే. పైగా నారాయణ పారాయణ చేసుకొనడు పర్యాటకుడనని చెప్పిన పెద్ద మనిషి మరి నా పద్యంలో శంభుండో హరియో పయోజబవుడో చండాంశుడో వహ్నియో అని నేను చెప్పాను. ఇంచుమించు అవే మాటలు హరియో అని మొదలు. పైగా గురు పాఠీనమవై, జలగ్రహమవై, కోలంబవై, శ్రీ నృకేశరివై అని నేను చెప్పాను. అందులో మాటలన్నీ కూడా తీసుకొచ్చి నరహరివై అని మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి. ఇలా నా స్వామి ఇందాక మీరు ఏదో పదం వాడారు, ఆ పదాన్ని మేము ఎప్పుడు వినలేదు. కా లేదో అన్నారు. అంటే తెలుగునాట ఉన్న సందర్భంగా నాకు అది సంస్కృత పదమా తెలుగు పదమా? రెండు అర్థాలు ఏదో ఒక పక్షి ఆ రకంగా కూస్తుందని మాత్రం విన్నాం. అది కనుక అంటే నేను సంస్కృత మతిని కాబట్టి అందులో ఇబ్బంది ఏమీ లేదు. భూలోకంలో ఉండగా ఈ భూలోక వాసనలు లేని మా పోతన్నకు ఇంతకాలం తర్వాత భూలోకానికి రాగానే భూలోక వాసనలు పట్టుబడ్డాయి. అది నారదుడు మహిమే, అది చిత్రం. నారద మహర్షి వలన కలిగినటువంటి వాసన ఇది. ఇక స్వామి నాకు శ్రీమన్నారాయణుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. ఆ శ్రీమన్నారాయణుని దర్శనం చేస్తూ తరించినటువంటి ఎందరో భక్తుల కథలను, భాగవతోత్తములైనటువంటి వారి గాథలను గుదిగురుచ్చి భగవంతుని యొక్క లీలా విలాసాలని శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతంగా రచన చేసే అవకాశాన్ని పరమాత్మ నాకు కల్పించాడు. అందుకే శుకమహర్షి వారు ఉపదేశించినట్లుగా చెప్పినటువంటి ఈ భాగవతాన్ని ఆ సందర్భంలోనే విష్ణు కథారతుడగు జను, విష్ణు కథారతుడగు నరు, విష్ణు కథల్ చెప్పు నరుని వినుచుండు నరున్, విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపది జలము భంగి విమలుల చేయున్. విష్ణు కథలు అనేటువంటి అంశం పట్ల ఎవరైతే ఆసక్తిని చూపిస్తారో, ఆ కథని ఎవరైతే చెబుతూ ఉంటారో, అంటే శుకమహర్షి ఉపదేశిస్తే పరీక్షిత్తు విన్నట్లుగా మనకి పూర్తిగా భాగవతం చెప్పుకున్నా, ఆ విష్ణు సంబంధమైనటువంటి కథలు ఎవరు చెప్పినా సరే, వాటిని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళ విష్ణు కథ సంప్రశ్నము, కనీసం ఆ విష్ణు కథలు ఎలా ఉంటాయండి దయచేసి మాకు తెలియజేయండి అని ఆ కోరిక కలిగినా కూడా మనందరినీ కూడా ఆ విష్ణుపదీ జలము భంగి, శ్రీమన్నారాయణుని పాదం నుంచి ఉద్భవించినటువంటి పవిత్ర గంగాజలం మనందరినీ పాపాల నుంచి ఎలా అయితే విముక్తులను చేస్తుందో, ఆ విష్ణు కథలన్నీ కూడా మనల్ని అలా పాపాల నుండి విముక్తులను చేసి భగవత్ సాన్నిధ్యం చేరడానికి మార్గాలుగా మారతాయి అని నా పద్యంలో నేను చెప్పాను. అలా అనేక సందర్భాల్లో ఎందరో భక్తులు వారి వారి భక్తిని తెలియజేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ప్రభు ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. వీళ్ళందరూ కూడా మేము పద్యాలు రాసామని, కావ్యాలు రాసామని, మిమ్మల్ని బాగా చక్కగా స్తుతించామని ఈ కథలన్నీ చెప్పుకుంటారు. కానీ అతి సూక్ష్మంగా మీ తత్వాన్ని తెలుసుకుని ప్రతి సన్నివేశాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు చూపించేదే ప్రయత్నాన్ని నేను మాత్రమే చేశానని మీకు విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఈ పెద్ద మనిషి పద్యాలు రాయడం అది కూడా నాకు తెలుసు. సాక్షాత్కారము చెంది నవ్వుచు గిరీశానుండని వెంటనే మీరు వచ్చేసినట్టుగా చెప్పాడు.
అలాగే ఈయన వైకుంఠద్రుహిణాది దేవతలు కొల్వల్ వామశీవావరోధుండై అని ఈయన కూడా అలా చెప్పారు. కానీ మీరు ఎక్కడ బయలుదేరారు, ఎలా వస్తున్నారు, మీ వెనక ఎవరెవరు వచ్చారు, ఒక భక్తుడు పిలిస్తే మీ మనస్సులో ఎంతటి ఆర్తి కలుగుతుంది అనే విషయాన్ని అడుగడుగునా ప్రతి పదంలోనూ చూపించిన ఘనత నాకే దక్కింది అని వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను. మీకు ఆ ఘనత దక్కిన మాట నిజమే, కానీ అది మేమనవలసిన మాట. నిజమే, నారదుడు ఎక్కడ అనకుండా ఉంటాడేమో అని కాస్త నేనే చెప్పుకుంటాను, పరమాత్మ దగ్గర అవకాశం దొరకదని. తర్వాత మరొక విషయంలో, కేవలం భక్తులు భాగవతోత్తములైనటువంటి వారే కాదు, సాక్షాత్ భగవత్ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కూడా ఈశ్వర దూషణ జరిగితే తట్టుకోలేనటువంటి మనస్థితిలో ఉంటుంది. అంటే ఈశ్వరుడు అంత గొప్పవాడు అని చెప్పడం నా ఉద్దేశం. దక్షయజ్ఞ సందర్భంలో ఈశ్వరుణ్ణి నిందించి నిరీశ్వరమైనటువంటి యాగాన్ని నేను చేస్తానని దక్షుడు తలపెట్టినప్పుడు, ఆ సందర్భంలో సతీదేవి చెప్పినటువంటి మాటగా నా పద్యంలో రాసినటువంటి పద్యం ఏమిటి అంటే, జనుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ ఘను నిందించిన నీ తనూభవననంగానోపను ఈ హేయభాజనమైనట్టి శరీరమున్ విడిచి బాస్వచ్ఛుద్ధి పాటిల్లెదన్ అని ఆ తల్లి చెప్పింది. అంటే ఈశ్వరుణ్ణి నిందించినటువంటి దుష్టుడమైన నీ కూతురుని అని నేను చెప్పుకోవడం కంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేయడం నాకు చాలా మంచి మార్గము అనిపిస్తోంది. అది ఎలాగా అంటే, తెలియకుండా ఒక పాడైపోయిన అన్నాన్ని తినేసినటువంటి ఒక మానవుడు బలవంతంగా తన చేత్తో తానే ప్రయత్నపూర్వకంగా ఆ జుగుప్సాకరమైన అన్నాన్ని బయటకు వెళ్ళించినట్లుగా, అదేవిధంగా నేను కూడా ఈ శరీరాన్ని నీ తనూభవననంగానోపను ఈ హేయభాజనమైనట్టి శరీరమును విడిచి బాస్వచ్ఛుద్ధి పాటిలేదు. ఎప్పుడైతే ఈ శరీరాన్ని నేను విడిచిపెడతానో చాలా శుద్ధిగా నేను ఉంటాను, ఎందుకంటే నీ కూతురుని అని చెప్పుకోవడం నాకు అంత బాధాకరంగా ఉంది అని చెప్పింది తల్లి. అంటే ఈశ్వర నింద చేసిన వారు ఎంతవారైనా సరే వారు క్షమార్హులు కారు అని చెప్పడం నా ఉద్దేశ్యం. రెండవ సందర్భంలో శ్రీమన్నారాయణుని యొక్క మహిమ ఎటువంటిది, శ్రీమన్నారాయణుని ఎప్పుడూ మనం ఎలా కీర్తించాలి అంటే, నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు. ఎందుకంటే శ్రీమన్నారాయణ నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని అని చెప్పినప్పుడు ఎప్పుడూ కూడా ఆ నారాయణ మంత్రాన్ని జపం చేస్తూనే ఉండాలి. అందుకు ఆదర్శము మన నారదుడే. కనుక అటువంటి పారాయణ చేయనటువంటి వారి మనస్సులన్నీ కూడా కఠిన శిలలతో సమానము అని నా ఉద్దేశం. మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచమిళితమై ఉండని మేను ముద్దు. ఆహా, నా జన్మ ఎంత ధన్యమైంది. నేను రచన చేస్తూ ఉంటే పరమాత్మే వచ్చి కొన్ని పద్యాలు రచన చేశారు అని అందరూ కూడా చెబుతూ ఉంటారు. అది ఈవేళ అదిగో స్పష్టంగా కనిపిస్తోంది మనకి. ఈ మొరరిపు పోతన్న మహాకవి అన్ని పద్యాలు పరమాత్మే రచన చేశారు, కొన్ని పరోక్షంగా చేశారు, ఒకటి అరా ప్రత్యక్షంగా చేశారు, అంతే. అయితే ఆ శ్రీమన్నారాయణుని యొక్క కథలు ఎవరైతే చెబుతూ, అందుకే నేను విష్ణు కథా సంప్రశ్నం అని ప్రారంభించాను. ఆ కథలు ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆనందం అలా వచ్చేస్తూ ఉంటుంది, ఆ తన్మయం వచ్చేస్తూ ఉంటుంది, శరీరం అంతా కూడా రోమాంచితమైపోతూ ఉంటుంది, పులకితమైపోతూ ఉంటుంది. అలా పులకితం కాకుండా ఉన్న శరీరం ఏదైనా ఉంది అంటే అది ఒక మొద్దుతో సమానం, అంటే ఒక మోడైపోయినటువంటి చెట్టు లాంటిది అన్నమాట. చక్రికి మ్రొక్కని జడు నీ ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు. చక్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడికి మొక్కకుండా ఉండేటువంటి వాడి శిరస్సు ఏదైనా ఉంటే ఆ శిరస్సు వ్యర్థం. ఆ శిరస్సు ఆ శిరస్సు పైన ఉన్నటువంటి బంగారు కిరీటమైనా కూడా నెత్తి మీద వ్యర్థంగా మోస్తూ ఉన్నటువంటి కట్టెల మోపుతో సమానము అని నా భావన. మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రిక వైభవంబు. మాధవార్పితంగా
ఉండనటువంటి మనకి ఎన్నైనా సంపదలు ఉండొచ్చు. ఈ సంపదలన్నింటినీ కూడా తీసుకొచ్చి మనం స్వామికి అంకితం చేయాలి. అలా స్వామికి అంకితం చేయకుండా ఉండేటువంటి సంపద ఏదైనా ఉంది అంటే అది వనదుర్గ చంద్రికా వైభవంబు, అడవి కాచిన వెన్నెలతో సమానమయ్యా అని నా భావన. అలా సంపదని ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ శ్రీరామాంకితం చేస్తున్నారు ఈ నిర్వాహకులు అని మాకు తెలిసింది. అందుకు మేము వారిని శతదా అభినందిస్తున్నాం. కైటభారి భజన కలిగియుండని వాడు గాలిలోన నుండి కదలు శవము. కేవలం ఆ శరీరంలో గాలి ఉందంతే తప్ప అందులో ప్రాణం లేనట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే రామనామస్మరణ, నారాయణ నామస్మరణ ఆ శరీరంలో లేదు కనుక ఇక చివరికి కమలనాభు పదము తలపనివాడు, తలపని బ్రతుకు, కమలనాభు పదము తలపని బ్రతుకు. అది ఆ బ్రతుకు ఎటువంటిది అంటే పసిడికాయలోని ప్రాణి బ్రతుకు. ఒక పత్తి నూలుకాయలో ఉన్నటువంటి ఒక పురుగు ఎలా ఉంటుందో ఆ పురుగు దారం తీసేటప్పుడు ఆ పురుగు చనిపోతుంది, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అటువంటి బ్రతుకు వాడిది. అంటే ఈ యావత్తు పద్యంలో ఏతావతా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనం భోజనం చేస్తున్నా, నీళ్లు తాగుతున్నా, నిద్రిస్తూ ఉన్నా, క్రీడిస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, పరిగెడుతూ ఉన్నా, ఏం చేస్తున్నా కూడా నిత్యము నారాయణ స్మరణం మనం చేస్తూనే ఉండాలి అని చెప్పడం ఇగో భాగవతం పరమోద్దేశ్యం. అందుకని ఈ 4 విషయాల్ని శ్రీమద్ ఆంధ్ర భాగవతం నుంచి పరమాత్మకు విన్నవించుకుంటూ నారద మహర్షి పోతన పరమ సున్నితమైనటువంటి మనస్సు కలిగినవాడు. అతడు ఈ పద్యంలో ఇంత కఠినమైనటువంటి మాటలు ఎలా వాడగలిగాడా అని మేము అస్తమానం ఆశ్చర్యపోతూ ఉంటాం. మల్లెల్ జాజులు పారిజాతముల్ చేమంతుల్ శిరీషంబులు ఫుల్లాబ్జముల్ చేమంతుల్ చంపకముల్ శిరీషంబులు ఫుల్లాబ్జముల్ చంపకంబులున్ గులాబుల్ ముద్దమందారముల్ మొల్లల్ బంతులు కేతకులు కువలయంబులుగా తత్పద్యముల్ కొల్లల్ కొల్లలు తద్ కవిత్వని వేల్చును భావ సౌరభ్యముల్. కృష్ణావతారంలో కృష్ణుడిగా నేను ఆ గోపాల బాలకులతో ఆ అడవిలో తిరుగుతున్నప్పుడు ఆయన పడిన బాధ చూడాలి. వేదాంత వీధుల విహరించు విన్నాణి, విహరించు కాంతార వీధులందు ఫణిరాజశయ్యపై పవళించు సుఖభోగి పల్లవశయ్యల పవ్వళించు గురుయోగి మానస గుహల గృమ్మరు మేటి గృమ్మరు నద్రీంద్ర గుహలలోనా కమలతోడ పెనంగి కడుడయ్యు చతురుడు ఆధీర జనులతో పెనగిడయ్యు అఖిల లోకములకు ఆశ్రయుండగు మేటి అలసి తరుల నీడనాశ్రయించు యాగభాగ చయమ్ములాహరించు మహాత్ముడు అడవిలోని ఫలములాహరించు వేదాంత వీధుల విహరించు విన్నాణి, విహరించు కాంతార వీధులందు. ఏమి మీ సున్నితమైనటువంటి మనసు మహాకవి పోతనామాత్య. నా జన్మ చరితార్థమైందని మరోసారి నాకు తెలియజేశారు ప్రభు. స్వామి, ఈ పోతన్న మహాకవి ఏమి పలికినా మృదు మధురంగా, పరమ సుందరంగా, లలిత లలిత భావ కలితంగా సాగుతుంది అని సామాన్య జనులు, సాహితీవేత్తలు భావిస్తున్నారు.
కైమోట్పులు ఘటిస్తున్నారు. కానీ ఈనాడు యథార్థంగా బొమ్మెర పోతనామాత్యుల వారు పరవశించడానికి కావలసిన అనుగ్రహం మీ నుంచి వర్షించిందే. పోతన్నా, ఎంత అందమైన పద్యం చెప్పావయ్యా, ఎంత సున్నితమైన భావన చేశావయ్యా. నేను ఆ అవతారంలో పడిన బాధని నాకంటే ఎక్కువగా నీవే అనుభవించి ఆ స్పందనను, ఆ సహానుభూతిని ఈ విధంగా ప్రకటించేవే. బహుశా భక్తుడికి భగవంతుడికి అభేదం కాబట్టి భక్తుడైన పోతన్నకు ఆ స్పందన కలిగి ఉంటుంది స్వామి. చాలా బాగుంది, చాలా బాగుంది. దుర్జటి కవీంద్ర, మీరు కాళహస్తీశ్వర మాహాత్మ్య ప్రబంధ రచన ఒక తీరుగా సాగించారు. శతక రచన దగ్గరకు వచ్చేటప్పటికీ మాకు కొంగ్రొత్త దుర్జటి కనిపించాడు అనిపిస్తుంది మీ శతక రచనలోని విన్యాసం విన్నాణం. ఏది శతకం పలికిస్తారో, ప్రబంధాన్నే ఒలికిస్తారో, మీరేమంటారో మీ కవితా వైభవాన్ని తిలకించాలని మేము ముచ్చటపడుతున్నాం. మహర్షి, మీరు ఆత్మవిధులు. నా ఆత్మ ఏం పలికిందో దాన్ని సరిగ్గా గ్రహించారు. నేను మీరు చెప్పినట్లుగా కాళహస్తీశ్వర మహత్యం రచించిన లేక కాళహస్తీశ్వర శతకం రచించిన నా మనసులో ఉన్న స్థిరమైన భావన ఏదేంటి, ఏ లీలను తీయింపవచ్చు, ఏ లీలను తీయింపవచ్చు, ఈ భగవంతుడి లీలామాధుర్యాన్ని ఏ లీలను తీయింపవచ్చు. ఉపమ ఉత్ప్రేక్ష వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలక లభ్యంబైన నీ రూపమున్ ఏ లీలను తీయింపవచ్చు. చాలు కవిత్వముల్ నిలుచునే సత్యం వర్ణించుచో లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇలాంటి కావ్యాలు రాశాం, అలాంటి కావ్యాలు రాశాం, మేము చరిత్రలో నిలిచిపోయాం. యావస్థాస్యంతి గిరయ అని వాల్మీకి రాసిన మాట మాకు కూడా అన్వయిస్తుంది అని గర్వించే మహాకవులు ఉన్నామే. చిలజ్జంపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర. అలాగే ఈ పురవాసులు కూడా గ్రహించవలసిన ఒక సత్యాన్ని నేను నా శతకంలో ప్రస్తావన చేశాను. ఇప్పుడు ఇట్లాంటి వేదికల మీద ప్రవచనాలు చేసే భక్తులకి లేదా కవిత్వాల్ని వెలయించిన భక్తులకే తప్ప మాకు ఈ భగవత్ సాన్నిధ్యం కానీ ఆత్మ సాక్షాత్కార అనుభూతి కానీ లభ్యమవుతుందా, మేము ఆ పుణ్యానికి నోచుకుంటామా లేదా అనే సందేహం చాలామందిలో వస్తూ ఉంటుంది. దానికి కూడా నేను నా శతకంలో సమాధానం చెప్పాను. మహర్షి, ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ జూచే తానే విద్యాభ్యసనం బనర్చే కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. అంతేకాదు, మనకు వచ్చే స్థితి గురించి కూడా
ఈ భక్తునికి లభించే ఒక అద్భుతమైన స్థితి కూడా, నిన్ను సేవింపగా పదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబుపై కొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని నాకు ఏమైనా గాని అది నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వరా, నువ్వు నాకు ఏమిచ్చినా కూడా నీ అనుగ్రహమే. ఇందాక పరమాత్మ ప్రస్తావన చేశారు అనుగ్రహం అనే మాట గురించి. అలాంటి అనుగ్రహమే ఏమిచ్చినా కానీ అది అసలు నా ఆత్మతత్వం. దాని గురించి నారద మహర్షి చాలా చక్కని ప్రస్తావన చేశారు. మరొక్క మారు ఆ పరమాత్మను కీర్తించే అవకాశాన్ని ఇచ్చినందుకు, నా ఆత్మ ఆవిష్కారానికి నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు మహర్షి. స్వస్తి. ఈ దూర్జటి మహాకవి ఏ లీలన్ను తీయింపగలను, ఉపమలు, ఉత్ప్రేక్షలు, రూపకాలు ఇవి సరిపోతాయా అంటున్నారు. యథార్థమే. అంతరంగంలో నిండిన భక్తిభావం అక్షరాలలోకి అనువాదం కావడం అంత తేలికైన విషయం కాదు. ఎందువల్లంటే తలప తలప మాధురీ రసమును తనివి తీర త్రాగి తన్మయత్వమునందు మూగవాడు తీయదనమును మాటల తెలుపగలడే, అనుభవైక వేద్యమే కదా అమల భక్తి. భక్తి అనుభవించేదే కానీ అప్పగించేది కాదు. అందువల్ల భక్తిభావాన్ని మాటలలోకి అనువదించడం సాధ్యమయ్యే విషయం కాదు. అయినా స్వామి అనుగ్రహం పొందిన భక్త కవులు అసాధారణమైన రచన వైభవ విన్యాసాలను జాతికి అందించారు. అలాంటి భక్త మహాకవులు ఇక్కడ ఉండడం ఈ నిరవధ్య పౌరుల అదృష్ట విశేషం, స్వామి దివ్య అనుగ్రహం. నారద మహర్షి వారి పద్యాలలోని అతులిత మాధురీ మహిమ కనపడింది. చాలా ఆనందం. ఒకప్పుడు బాగా బ్రతికిన కవి అయి ఉండవచ్చు. కాయల్గా చెవధూ నఖాగ్రములచే కాయంబు అని బాధపడి ఏమైనా లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. పరమాత్మ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తావించ అవసరం ఉందా? అయినప్పటికీ లోగుట్టు పెరుమాళ్ళు కెరుక కదా. అయినప్పటికీ పరమాద్భుతమైనటువంటి భక్తి రచనలు అందించినటువంటి కవి. భక్తుల లోపలన్ పరమ భక్తుడు, రక్తుల లోపలన్ మహారక్తుడు, భవ్య కావ్య రసరంజిత శక్తుల లోపలన్ సదాసక్తుడు, శైవ భావ పరిశక్తుడు, జ్ఞాన విరాగ సక్తుడు, జ్ఞాన విరాగ సంసక్తుడు, చిత్కళాగమన శాక్తుడు, ధూర్జటి నన్న శక్యమే. ధన్యుణ్ణి మా పరమాత్మ, ధన్యుణ్ణి. స్వామి, తైలధార ఒకటి తాన విచ్ఛిన్నమ్ముగా నడుమ వ్యవధి లేక పడిన ఎట్లు. తైలధార ఒకటి తాన విచ్ఛిన్నమ్ముగా నడుమ వ్యవధి లేక పడిన ఎట్లు. భక్తుడైన వాని భావ ప్రవాహము పరితపించుచుండు స్వామి కొరకు.
అలా పరితపించిన భక్తుల కథలను చెప్పడంలో బాహ్యార్థం సరిపోని ఎన్నో కథలు భాగవతంలో పోతనామాత్యుల వారు అందించారు. స్తంభం బ్రద్దలు కావడం ఏమిటి, నరసింహుడి రూపంలో మహావిష్ణువు రావడం ఏమిటి, నమ్మశక్యమైన విషయమేనా? ఏనుగేమిటి, మకరమేమిటి, పోరాడుకోవడం ఏమిటి, మధ్యలో విష్ణుమూర్తి రావడం ఏమిటి, నమ్మమంటారా? చిట్టి ఒడుగై వచ్చాడు, పొట్టివాడుగా వచ్చాడు, వామనుడుగా వచ్చాడు, ముల్లోకాలను ఆక్రమించాడు, ఇది సాధ్యమా? ఇలాంటి సందేహాలు తరచుగా పోతన్న రచన చదువుతున్నప్పుడు సామాన్యుల మనస్సులలో రేకెత్తుతూ ఉంటాయి. మేము ఇలా వస్తుంటే ఒక పౌరుడు నా దగ్గరకు వచ్చి, అయ్యా మీరు నారదుల వారే కదా? అవును అన్నాను. ఈవేళ సభకు మా పోతన్న గారు వస్తున్నారా అన్నారు. తప్పకుండా వస్తారు, భక్తకవి సామ్రాజ్యంలో పోతన్న లేకుండా ఎలా నాయనా అన్నాను. నారదుణ్ణే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమునే అని చెప్పవలసి. నా చేతిలో ఒక చిన్న కాగితం పెట్టి అతడు తప్పుకున్నాడు. దాని కింద, నారద మహర్షి మీకు విజ్ఞాపన, ఈ విషయాన్ని పోతన్న గారికి తెలియచెయ్యండి అని విజ్ఞాపన చేసి అతడు వెళ్ళిపోయాడు. తీరా చూశాను కదా, అందులో ఒక ఆశ్చర్యకరమైన మాట ఉంది. పొంతన చేసుకోవడానికి పొంది పొసగని మాట ఉంది. పోతన్న మహాకవి ఆ మాట చెప్పమంటారా? చెప్పండి మహర్షి. పుంస్కోకిల గర్భమందు పురుషుడు పుట్టెన్. ఇక పురిటి నొప్పులు మీవి. మీరు మొదలు పెట్టాక పడక తప్పుతుందా? పుంస్కోకిల గర్భమందు పురుషుడు పుట్టెన్. ఇందులో చాలా చిక్కులు ఉన్నాయి. పుంస్కోకిల అంటే మగ కోకిల, గర్భమందు పురుషుడు పుట్టెను. మగ కోకిలకి ఒక పురుషుడు అతని గర్భంలో పుట్టాడు అనేది ఒకటి. రెండవది, ఇది చాలా చిన్న పద్యం. బహుశా నాకు కందపద్యం అంటే బాగా ఇష్టం అనుకుని మహర్షి వారు ఇచ్చి ఉంటారు. ఏదైనా సరే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట అని నేను మనసులో ఎప్పుడూ భావన చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ రామచంద్రమూర్తే పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. పుంస్కోకిల గర్భమందు పురుషుడు పుట్టెన్, సంస్కృతమతి కౌశల్యకు సంస్కృతమతి అద్భుతమైన ప్రయోగం. సంస్కృతమతి సంస్కృతము ధాతుపాఠం కూడా ఉంది కాబట్టి రెండూ సరిపోతాయి. సంస్కృతమతి కౌశల్యకు సంస్కారముగా నెసగ వసంతమయోధ్యన్. రామచంద్రమూర్తి కథలో వసంతానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అసలు ఆయన కథలో వసంతం, ఆయన జన్మమే వసంతంలో వచ్చింది. ఆ వసంతం అంటే సాధారణంగా శిశిరంలో మోడువారినటువంటి ప్రపంచానికి వసంతం ఒక కొత్తదనాన్ని చూపిస్తుంది. అలాగే రామచంద్రమూర్తి ఈ భూమి మీద అవతరించడం అనేటువంటి ఘట్టం కూడా రాక్షసుల యొక్క భారంతో బాధపడుతూ ఉన్నటువంటి ఈ భూమికి, ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ఒక క్రొత్తదనాన్ని చూపించి ధర్మ మార్గంలో మీరందరూ నడవాలయ్యా అని ఒక బోధ చేయడానికి అదిగో పరమాత్మ నీ భూమి మీదకి అవతరించినటువంటి సందర్భం. రామచంద్రమూర్తి అదిగో కౌసల్యాదేవి గర్భంలో పుట్టారు కనుక ఆ సందర్భాన్ని చెబుతూ సంస్కృతమతి కౌసల్యకు సంస్కారముగా నెసగ వసంతమయోధ్యన్. ఆ అయోధ్య నగరంలో మొత్తం అంతా కూడా వసంత శోభ నిండిపోయి ఉండగా, వసంతంలో ఏం జరుగుతుంది? సాధారణంగా కోకిల కూతలు, మామి పూతలు సాధారణమే. కనుక సంస్కంధమ్మున కూయగ పుంస్కోకిల, సంస్కంధమ్మున కూయగ పుంస్కోకిల. గండుకోయిలలు కూస్తూ ఉంటే, చక్కని మామి శాఖల మీద గండుకోయిలలు కూస్తూ ఉంటే గర్భమందు పురుషుడు పుట్టెన్. ఆ మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాదేవికి ఉదయించారు అని చెప్పడం నా భావన. చైత్రే నవమికే తిథౌ విషయాన్ని ఆధారం చేసుకుని రామచంద్రమూర్తి రూపంలో పరమాత్మ అవతరించిన ఘట్టం ఆధారంగా సమస్యను రసరమ్యంగా పూరించిన మహాకవి, మీకు హృదయపూర్వకమైన ఆశీస్సులు. ధన్యోస్మి. మొల్లమ్మ, మీ రామాయణం సంక్షిప్త రామాయణం. కథను వేగంగా నడిపిస్తూ కథలోని ప్రధాన సూత్రం మాత్రం చెదరకుండా పట్టుకుని
నడిపించిన కవితా విన్యాసం మీది. ఇది మీ రామాయణంలోని 2 మధుర ఘట్టాలను మీరు అందించండి. మా నిరవధ్యప్రోలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే రామాయణ రచన మాత్రమే కాదు, ప్రవచనం కూడా సంక్షిప్తంగానే చేయగలదు మొల్లమాంబ అని వారికి తెలుసు. నారద మహర్షి ఇక్కడ ఒక్క మాట, మొల్లమ్మ మీరు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఈ తల్లి ఏ ముహూర్తాన రామభూపాలుడు ఆదినారాయణుండు అని రాశారో ఆ మాట పట్టుకొని తెలుగునాట ప్రజలందరూ కూడా చాలా వివాదాలు చేస్తూ ఉన్నారు అని మాకు ఇప్పుడు ఆధునికంలో ఉన్న కవుల ద్వారా తెలిసింది. నారద మహర్షి, పరమాత్మ సమక్షంలో నే వ్రాసిన రామాయణ కావ్యంలోని కొన్ని ఘట్టాలను క్లుప్తంగా చెప్పమన్నారు. మీరు చెప్పిన దానికి నేను బద్ధురాలనే నా కావ్యంలో విషయాలను చెప్పటానికి సంసిద్ధంగా ఉన్నాను. మా తండ్రి గారు కేసనశెట్టి వారు శివభక్తులు. నా పసితనంలోనే నన్ను శివ పూజకు నియమించారు. దానివల్ల నాకు శివభక్తి అలవడింది. జన్మాంతర సంస్కారం వల్ల శివకేశవాభేదం కూడా నా అల్పజ్ఞతకు అందింది. రాముని ఆజ్ఞతో రామాయణ కావ్యాన్ని రాసి సహజ కవి పోతనామాత్యుణ్ణి అనుసరిస్తూ నా రామాయణాన్ని శ్రీరామచంద్రునికే అంకితమిచ్చాను. రామనామ రుచి తెలిసిన జిహ్వ వేరే అన్య రుచులకు ఆశపడదు కదా, అందుకే రాముడికి అంకితమిచ్చాను. నా కావ్యంలో దౌహృది, సీతారాముల కళ్యాణం, శబరి, చెంచతల జాలి, హనుమత్ సందేశం, సుందరమైన కాండ, యుద్ధ వర్ణన ఇవన్నీ ఉన్నాయి. దౌహృదము కౌసల్య సుమిత్ర కైకలది రాశాను. దౌహృద హేతుకస్య గర్భిణీనాం మృద్భక్షణం లోకప్రసిద్ధమేవ. గర్భవతికి పులుపు తినాలి, మట్టి తినాలి అనిపిస్తుంది, 2 నాడులు కూడా కొట్టుకుంటాయి. ఇది కాళిదాసు రఘువంశంలో చెప్పాడు. ఇందులో మీరు చెప్పినట్లుగానే సీత హనుమంతుల సంభాషణని వినిపిస్తాను. ఎందుకంటే స్త్రీలను బేలలుగా అబలలుగా చిత్రించడం నాకు నచ్చదు. అందుకే మందర ప్రేరణగా కాకుండా కైకాదేవి యొక్క ఆలోచనగానే రాముడిని అరణ్యానికి పంపించాను. రాముడు అరణ్యానికి వెళ్ళడం కోసం, వసుమతీశ మీరు నాకు వరమిచ్చి తప్పుట తగవు కాదు మీకు అన్నాను దశరథునితో. అంటే దశరథుని మాటను దశరథునికే గుర్తు చేసి నా వరములను నాకు ఇవ్వవలసిన కర్తవ్యం మీ మీద ఉంది అని గుర్తు చేశాను. సరే, ఇంకా రాజాజ్ఞను అనుసరించి తీరవలసిన కర్తవ్యం, బాధ్యత మంత్రి సుమంతుడిది. సీతాదేవి తెలుగింటి ఆడపడుచు, సౌందర్యవతి, అతిలోక సౌందర్యవతి, సతిగా ధీరత్వాన్ని ప్రదర్శించిన పాత్ర కూడా. ఒంటరిగా రావణాసురునితో సంభాషిస్తూ రాక్షసుల మధ్యలో జీవించిన ధీరోదాత్త సీతామాత. తను సుందరకాండలో అనుకుంటుంది, ఇంతకాలం అయిపోయింది, రాముడు నేను అసలు ఉన్నానని అనుకుంటున్నాడో లేదో, నేను ఇక్కడ ఉన్నట్లుగా తెలుసో తెలియదో రాముడికి, అసలు రాముడు కూడా ఉన్నాడో లేడో అనుకుంటే, ఆ అశోకవనంలో సింసుపావృక్షం పైన ఉన్న హనుమంతుడు ఒక్క ఉదుటున సీతాదేవికి అభిముఖంగా నిలబడి, ఉన్నాడు రాఘవుడు అన్నాడు. నిన్ను తీసుకువెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాడు అన్నాడు. ఇదే విధంగా జాంబవంతాదులు అడుగుతారు హనుమంతుణ్ణి, చూసావా సీతాదేవి కనిపించిందా అని. అక్కడ కూడా చూశాను. కంటిన్ జానకిన్ పూర్ణచంద్రవదనన్ కళ్యాణిని ఆ లంకలో కంటిన్. తను ఎక్కడ చూశాడో కూడా చెప్పాడు. ఇది హనుమంతుని సమయజ్ఞత, ఉచితజ్ఞత. ఎందుకంటే ఎదుటి వారి మనస్సుకు స్వస్థతను చేకూర్చటం దూత యొక్క ప్రథమ లక్షణం కనుక ఆ విధంగా పద్యాలను వ్రాయాలనిపించింది. సరే, సీతాదేవితోటి అమ్మ రాముడు తీసుకువెళ్తాడు నిన్ను అని అంటే, సదా రాక్షస మాయలతో విసిగి వేసారిపోతున్న భూపుత్రి హనుమంతుణ్ణి విశ్వసింపలేదు.
అది గమనించిన హనుమంతుడు, అమ్మా, తమ్ముని గూడి పుణ్యగుణధాముడు రాముడు వచ్చి సుగ్రీవునితో మైత్రిని ఏర్పాటు చేసుకొని వానర సైన్యాన్ని సమకూర్చి 4 వైపులకు పంపించాడు. నిన్ను అన్వేషించడంలో భాగంగా నేను ఈ దక్షిణ భాగానికి వచ్చానమ్మా అన్నాడు. ఆయన మైథిలి విశ్వసించలేదు. అది గమనించిన హనుమంతుడు, రాముని గురించి నిన్ను రావణుడెత్తుకవచ్చు వేళ నీ హేమ విభూషణావళులన్ ఏర్పడ ఋష్య మహాద్రి వైచినన్ మేము అవి తీసిదాచితిమి మీ పతి అత్సటికే గుదేరగా తామర సాప్త నందనుడు తాను అవి చూపిన చూచి మెచ్చుచున్. రాముడిని గురించి మోసగించి వంచించి రావణాసురుడు నిన్ను అపహరించుకు వెడుతూ ఉంటే నువ్వు అలంకరించుకున్న నగలను తీసి ఒక మూటగా కట్టి క్రిందకు పడవేశావు కదా తల్లి. అవి ఋష్యముఖ పర్వతం మీద పడ్డాయి. వాటిని నీ భర్త అలాగే లక్ష్మణుడు అక్కడికి వచ్చినప్పుడు మా సుగ్రీవుడు చూపించాడు. చూపిస్తే శ్రీరామచంద్రుడు వాటిని చూసి గుర్తుపట్టి కన్నీటి పర్యంతమయ్యాడమ్మా. తామర సాప్తనందనుడు సుగ్రీవుడు, సూర్యాంశ సంభుతుడు, సూర్యవంశజుడు రామచంద్రుడు. యక్ష్వాకు వంశ ఔన్నత్యాన్ని ఆభిజాత్యాన్ని ఒకసారి స్మరించుకోవాలనిపించింది. ఇంకా ఎంత చెప్పినా వినకపోవటంతో రామముద్రికను చూపించాడు. ఆవిడ చూసింది, ఆనందించింది, తనివి తీరా తిలకించింది. అమ్మ, దూతలకు రిక్తహస్తాలతో వెళ్ళటం ఉచితం కాదు కాబట్టి నీ శిరోరత్నాన్ని నాకు ఆనవాలుగా రాముడికి చూపిస్తాను. హనుమ, నిన్ను నమ్మి నేను ఈ శిరోరత్నాన్ని ఇవ్వలేనయ్యా. నా రాముడు స్వయంగా అలంకరించిన శిరోరత్నం ఇది అన్నది. హనుమంతుడు వీరోచితంగా చుక్కలు తల పువ్వులుగా అక్కజముగా మేను పెంచి అంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన అక్కోమలి ముదము నొందే ఆత్మస్థితిలోన్. వెంటనే ఆనందించినదై విశ్వసించినదై తన శిరోరత్నాన్నిచ్చి, హనుమ, నేను లక్ష్మణుణ్ణి అనుమానించానయ్యా, అందుకే నాకు ఈ శాస్తి. నేను క్షంతవ్యురాలనని నా మాటగా లక్ష్మణునికి విన్నవించు అని చెప్పింది. అయినా నువ్వు రామదూతనంటున్నావు కదా, ఒకసారి రాముడి రూపురేఖలు ఎలా ఉంటాయో చెప్పు. నీల మేఘశ్యామదేహుడని, కంబు సన్నిపమైన కంఠము గలవాడని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే రమణి, రాముండు శుభలక్షణములవాడు, ఇంది గుణముల రూపింప ఎసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. ఒకే ఒక్క పాదంతో ఇద్దరికీ వ్యత్యాసాన్ని చూపించగలిగాను. నారద మహర్షి, ఆకారేణ సదృశ ప్రజ్ఞయా సదృశాగమ అని రఘువంశం చెప్పింది కదా. ఆకారం ఆకర్షణీయంగా ఉంటే గుణాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకా తన యొక్క బాధలను చెప్పమని, నాకు రాముని యొక్క యోగక్షేమాలు తెలిపినందుకు నువ్వు చిరంజీవిగా ఉండు అని దీవించింది. రవికుల వార్తి చంద్రుడగు రాముని సేమము చాలా వింటి, నా వివిధములైన పాటలు పృథివీపతి కిందగా చెప్పగల్గె నేడు అవిరళ భంగి నీ వలన. అచ్చుగా నేను ఉపకారమేమియుంత విలయునర్పలేను, వసుధాస్థలి వర్ధిలు బ్రహ్మకల్పముల్. సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడు శ్రీరామచంద్రుడు. అటువంటి సూర్యుడిని చంద్రుడిని ఒకే పద్యంలో ప్రస్తావించాను. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత ముఖాదింద్రశ్చాగ్నిచ ప్రాణాద్వాయురజాయత. చంద్రుడు మనఃకారకుడు. పరమాత్మ 2 కళ్ళు సూర్యచంద్రులు కదా. సరే అంటే ఇతరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు రామచంద్రుడు. నువ్వు బ్రహ్మకల్పములు జీవించు అంది. ఈ సృష్టి ఉన్నంతకాలం హనుమంతుడు చిరంజీవియే. జగన్మాత జానకీదేవి దీవెన ఫలించింది. చిరంజీవినే నమః అని మనం కూడా అష్టోత్తర శతనామావళిలో పూజిస్తున్నాం. ఇంకా సత్వసంపన్న, నువ్వు నా గురించి రాముడికి చెప్పు అంది. తన బాధని ఎలా చెప్పుకుందంటే హృదయం ద్రవించిపోతుంది. ఆ పద్యం రాసేటప్పుడే
మళ్ళీ చదివినప్పుడు కూడా నాకు నిడుద పెన్నెరవేణి జడలుగా సవరించి మలిన జీర్ణాంబరం బొలియగట్టి భూమి రజంబు విభూతి పూతగా పూసి తన పతిమూర్తి చిత్తమున నిలిపి నిరసన స్థితితోడ నిలిచి భూసయ్యపై పవళించి నిదుర ఏర్పడగ విడిచి తారక బ్రహ్మ మంత్రంబు పఠింపుచు కఠిన రాక్షస దుర్మృగములలోన అహిత లంకా మహాద్వీప గహన సీమ తపము చేయుచునున్నాను తన్ను గూర్చి నాకు ప్రత్యక్షమగుమని నాథునకును విన్నవింపుము సత్వ సంపన్న నీవు. తప్యతే ఇది తపః. రామతారక మంత్రం వశిష్ఠుడు అష్టాక్షరి నారాయణ అష్టాక్షరిలోని రాణి శివపంచాక్షరిలోని మా తీసుకునే రామ అని రూపొందించి లోకానికి అందించాడు. రామతారక ఆ మంత్రాన్ని పఠిస్తూ రాక్షస మాయలను జయించగలిగింది ఒంటరిగా ఒక స్త్రీమూర్తి. అది రామనామంలో ఉన్న గొప్పతనం. రంజయతీతి రామ రమయతి ఇది రామ. మానసిక శారీరక అనారోగ్యానికి రామ నామ మంత్రం పరమ ఔషధం. సరే, సత్వ సంపన్న సాహసివర్య అంది. సత్వగుణ సంపన్నుడు. ఈ శరీరంలో జీవాత్మను త్రిగుణాలు బంధిస్తాయి. సత్వగుణ సంపన్నుడు సదా బ్రహ్మానంద సదృశత్వంతో ఉంటాడు. అది హనుమంతుడిది. సరే, ఇలా కొంత జరిగింది. సరే, గుహుని పాత్ర గురించి కూడా చెప్పి ప్రస్తావించి ముగిస్తాను. తప్పకుండానమ్మా. ఇక్కడ నిరవధ్యప్రోలు రసజ్ఞులు పద్యం చదివినంత మాత్రాన అర్థాన్ని గ్రహించగల విజ్ఞులు. ఆ గుహుడి సన్నివేశంలో మీరు అందించిన అందమైన పద్యాన్ని వినిపించిన తర్వాత మరొక కవి మాట్లాడే అవకాశాన్ని మనం కల్పిద్దాం. అలాగే దేవర్షి సమేంద్రో మేధయా స్పృణోతు అని ఉపనిషద్వాక్యం. లౌకిక మేధా ప్రజ్ఞ. ఇక్కడ గుహుడు లౌకిక మేధావి. తాను కారణం లేకుండా కళ్యాణరాముని పాదాలు కడుగుతానంటే ఒప్పుకోడు. తన జీవనాధారం పడిపోతుందని భావించి అహల్య శాప విమోచనాన్ని ఒక మిషగా చెప్పాడు. సుడిగొని రామ పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంత అయ్యనట. పన్నుగా ఈతని పాదరేణువు ఇయ్యడపడి ఓడ సోక ఇది ఏమగును అని సంశయాత్ముడై కడిగె గుహుండు రామ పదకంజయుగంబు భయము పెంపునన్. రామ పాదాలు కడిగి కైవల్యాన్ని ఇచ్చాడు శ్రీరాముడు. జీవాత్మ పరమాత్మల ఐక్యతే మానవ జీవన పరమార్థం. రామనామం ఎంతటి వారికైనా భవసాగర తరణం. మహర్షి పరమాత్మ సన్నిధానంలో ఈ సదవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యాస్మి అనేటువంటి మాట. చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు రీతి చెప్పెదనేనెల్లప్పుడు భవహరమి పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్ అంటూ చెప్పినటువంటి రామానుజ్ఞగా రాముడు చెప్పించింది చెప్పినటువంటి తల్లి ఈ మొలమాంబ. ఆవిడ యొక్క పద్యాలలో ఉన్నటువంటి సౌకుమార్యం, అందమైనటువంటి సుందరమైనటువంటి భావం, అనేకమైనటువంటి నిఘంటువులు చూస్తే కానీ అర్థమవ్వని విషయములు ఏవి కూడా అందులో ఉండేటువంటి అవకాశం లేదు. తేనె సోక నోరు తీయనగు రీతి తోడనర్థమెల్ల సూచింపనట్లు గూఢ శబ్దములు కూర్చిన కావ్యము మూగ చెవిటి వారి ముచ్చటగును అని చెప్పి అలా రాసినటువంటి కావ్యాన్ని ఎవరు చదవరు, అందరూ మగవారైపోతారు, ఎవరు వినరు, అందరూ చెవిటి వారు అయిపోతారు. వాళ్ళకి ముచ్చట కలిగిస్తుంది తప్ప తక్కిన వారికి ఉపయోగం లేదు అని శపథం చేసి చక్కటి పద్యాలతోటి తన కావ్యాన్ని అందించినటువంటి మొల్లబాంబకి మరొకసారి పరమాత్మ యొక్క ఆశీస్సులు నిండుగా ఉండుగా. సరళ సుందరము సహజ సుందరము అయిన రచనా విన్యాసంతో స్వామి దివ్యాశీస్సులు మొల్లమాంబ అందుకున్న ఈ శుభవేళలో శ్రీనాథ మహాకవి లోకంలో
రకరకాల భావాలు వింటున్నాం. భారతదేశానికి వచ్చిన తర్వాత భూలోకంలో ఇక్కడి జరుగుతున్న కొన్ని వార్తలు విన్న తర్వాత మా మనస్సుకి ఒక కష్టము కలిగింది, ఒక విచిత్రమైన ఆలోచన కూడా వచ్చింది. సనాతన భారత ధార్మిక జయకేతనం రెపరెపలాడించడానికి ధర్మమూర్తి అయిన ఒక నాయకుడు దేశానికి అవసరం. అలాంటి నాయకుణ్ణి అర్థం చేసుకునేవారు ఎంతమంది ఉన్నారు గనుక అనే సందేహం కూడా మాకు కలుగుతున్నది. ఆ నాయకుణ్ణి, ఉత్తముడైన ఆ నాయకుణ్ణి కొందరు రకరకాలుగా భావన చేస్తున్నారు. అంటే వీరి అంతరంగంలోని రంగునే ఆ స్వామికి, ఆ నాయకుడికి పుడుతున్నది. ఏది ఏమైనా మీరు సమర్థులు కనుక మీకు ఒక మాట కాదు 4 మాటలు దత్తపదిగా నేను అందిస్తాను. సనాతన భారత ధార్మిక వైభవాన్ని ఆ జయకేతనంగా అందించదలుచుకున్న ప్రస్తుత భారత ప్రధాని చేస్తున్న కృషిని నేపథ్యంగా భావించి మీరు పద్యం చెప్పవలసి ఉంటుంది. పదాలు ఏమో తెలుసునా? మీరు శివభక్తి భావధురంధరులు, కానీ ప్రస్తుతం దేశానికి అవసరమైన మాట కవి సార్వభౌముల నోట వెలువడాలని మా ఆకాంక్ష. దశాననుడు, నరకుడు, శిశుపాలుడు ఈ ముగ్గురు ఒక తరహాకి చెందినవారు. 4వ పేరు మోడీ. ఈ 4 పదాలు దత్త పదాలుగా స్వీకరించి ప్రస్తుత దేశ పరిస్థితిని, సనాతన ధార్మిక వైభవాన్ని మీరు పద్యంగా మలచి అందిస్తే ధర్మస్వరూపుడైన స్వామి పరవశిస్తారు. మహర్షి ఆజ్ఞ అనులంఘనీయము. ఈ ప్రపంచం అంతా వాసితమైనటువంటిది. ఈ నారద మహర్షితో ఉండేటువంటి సాన్నిహిత్య వాసన వల్ల ఈ ప్రపంచ ధోరణులు మాకు కూడా కొంచెం ఉండబట్టే. వారు చెప్పినట్టుగా వారి నుండే విన్నాం. అయినా రామాయణ కాలంలో రాముణ్ణి నిందించిన వారు లేరు. శ్రీకృష్ణ పరమాత్మని అతి సామాన్యమైన గొల్లవానిగా నిందించిన వాడు లేరా? ఈ పద్యంలోనే వారిచ్చిన వాటల్లోనే ఉన్నారు. అందుచేత మనం గ్రహింపవలసినది దేశం గురించి కాదు. అక్కడ నుండి విభూతి పూత పూసుకుంటేనే కానీ ఆయన నందీశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి చూడడు, సేవించడు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయన కోసం కాదు. వీరనాయనలారా, మీరందరూ నేర్చుకోండిరా, ఈ మార్గం తప్పితే మరో మార్గం లేదు మీకు అని చెప్పడం కోసం. అని గ్రహించకపోతే మన దురదృష్టం. త్రినయన పరమ భక్తి నిర్జిత దశాననుండు నరకుడు పొందని నరకుడు బడని ధీ నూత్రగతియు. ఆయన ఆలోచన సరళి అర్థం చేసుకోవడం సామాన్య మానవ మాతృడికి వల్ల కాదు. ఏ పని ఎందుకు చేస్తున్నాడో ఒక 100 సంవత్సరాల తర్వాత దాని ఫలితాన్ని, అంటే చాణక్యుడు ఏ మంత్రికి ఏ లక్షణాలు చెప్పాడో ఆ లక్షణాలు కలిగినటువంటి ధీ విభవం కలవాడు. నరకుడు బడని ధీ నూత్రగతియు నిహత శిశుపాలుడవు కృష్ణు. చంపబడిన శిశుపాలుడు గల శ్రీకృష్ణుని నిగమరీతి పూజ సల్పు నరేంద్రదాస్ మోడీ కలడు. కలడు అంటే ఉన్నాడు. ఎక్కడ? ప్రజల హృదయంలో. ఏ ప్రజలు? ప్రపంచ ప్రజలు. కేవలము భారతదేశ ప్రజలు మాత్రమే అనుకోకండి. ప్రపంచ ప్రజలందరి యొక్క హృదయాల్లోనూ నిలబడినటువంటి ఏకైక ప్రజానాయకుడు. అలాంటి నాయకుడు చిరకాలము వర్ధిల్లాలని చెప్పి ఈ సభాముఖంగా భక్త కవి సమ్మేళనంలో మా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ స్వస్తి. నారద మహర్షి ఎంతైనా రాజుల్ని కీర్తించడంలో శ్రీనాథుని తర్వాతే.
చాలా మంచి మాట మీరు చెప్పారు. ఎక్కడెక్కడ ఏ ఏ రాజుల్ని ఏ ఏ విధంగా కీర్తించారో, కస్తూరికా భిక్షాదానాలు ఎలా పుచ్చుకున్నారో, 4,000 ఇస్తే నాకు 6,000 ఇస్తావా అని ఏమడిగారు, ఇవన్నీ మాకు తెలుసు. మీకు తెలియని విషయం ఏముంది? పోతన మహాకవి భోగిని దండకాన్ని వ్రాసిన నాడే మీ కథ ఈ లోకానికి బాగా అర్థమైంది. కాదన్నవారెవరు? కవులు పూర్వగాథ లహరిని తవ్వుకోకుండా ముందుకు సాగడం మంచిదని మాకు అనిపిస్తున్నది. చతుర చమత్కార ధోరణిలో అంతరంగంలోని ఆత్మీయతను ఆక్షేపణ రూపంలో వెల్లడించుకోవడం కవులకు ఒక ముచ్చట, మాకు కూడా ఆనందమే. అయితే శ్రీనాథ కవి సార్వభౌముల వారు ప్రభువును కీర్తించలేదు, ప్రభువులు అనుసరిస్తున్న ధార్మిక వైభవాన్ని కీర్తించారు. అది సమస్త ప్రజానీకానికి నడుచుకోవలసిన బాట, శ్రీనాథుల వారి మాట. ఏమీ సంబంధం లేని దుర్మార్గులైన వారుగా కనపడుతున్న పౌరాణిక పాత్రల పేర్ల మధ్యన ఈ నాయకుడి పేరు తగిలించి దత్తపదిగా అందిస్తే దాన్ని పద్యంగా వారు అందించిన విధానం వారి కవిత శక్తికి గీటురాయిగా కనపడుతోంది ఈనాడు. మరి ఈ సందర్భంలో చివరిగా దుర్జటి మహాకవి, మీరేదో ఇందాక మాంసము మాంసము అన్నారు. మీ శివుడు మాంసాన్ని తిన్నాడని స్వామినే మీరు ప్రశ్నించారు. మేము అంటున్నాము, మాంసంతో ఎక్కడాగాడు, మద్యం కూడా స్వీకరించాడు, ఏదేదో లోకం కోసం చేశానంటున్నాడు అని ఏదో ఆయన ఒక ప్రత్యేక సందర్భంలో అన్నట్లుగా మేము విన్నాం. ఏమది? ఏదైనా ఈ విషయం మేమేదో విష్ణు భక్తులం తప్ప పరమేశ్వరుని గురించి మాకు పెద్దగా తెలియదు కాబట్టి ఎప్పుడైనా దూర్జటి కనిపిస్తే అడుగుదామని ఆగాను నేను. ఇన్నాళ్లకు మీరు కనిపించారు కదా. అది నన్ను అడగవలసిన ప్రశ్న అయితే. సారాగొనె శివుడు, సారాగొనె శివుడు లోక సంరక్షణకై అని నేనంటే మీరేమంటారు? చచ్చానంటాను. సాక్షాత్తు నారద మహర్షికే విష్ణువు గురించి తెలుసు, శివుడి గురించి ఏమీ తెలియదంటే ఇక మామూలు స్వామీజీల సంగతి చెప్పడానికి ఏమన్నా సార్? పరమాత్మ ఆయన నారద మహర్షి లోకజ్ఞుడు అన్నారు. మీరు జ్ఞుడు కూడా టైం అయింది. పైగా దూర్జటి కవి ఇక్కడ ఇంకో మాట, ఈ ఈ ఈ ప్రశ్నని మీరు నిజానికి శ్రీనాథుల వారిని అడిగితే బాగుండేది. సీసాలు ఎత్తుకోవడంలో ఆయన బాగా ఆరితేరిన వాడు కదా. ఒక విశేషం ఉన్నదిలే పోతన మహాకవి. వారు మా శేషం గురించి మాట్లాడారు, కానీ శ్రీనాథులుగా ప్రసిద్ధి చెందిన నా శేషముల కంటే వారి శేషాలే లోకంలో పలుగుర నోట వర్ధిల్లుతున్నాయన్న మాట వారికి ఒకసారి జ్ఞాపకం చేయండి. ఎవరైనా సీసాల ఘనతది. సీసాలతో ఆగండి, ఆటవలదల జోలికి పోకండి, సమస్యను పూరించండి. సారా అయ్యా మరొక్క మాట చెప్పండి. సారాగొని శివుడు లోక సంరక్షణకై, అవునా? పారావారమునందున సముద్రంలో ఇందాక మొల్లమాంప ప్రస్తావన చేశారు క్షీరసాగర మథనం గురించి. పారావారమునందున ఆరని పెను చిచ్చువోలే హాలాహలం, పారావారమునందున ఆరని పెను చిచ్చువోలే హాలాహలం, ఏ పారగ హాలాహలం, ఏ పారగ మనసారాగొనే శివుడు లోక సంరక్షణకై. శివుడు లోక, అది కూడా అమ్మవారి దయ, ఆమె అనుమతి మీదనే వెళ్ళాడు ఆయన. మన పోతనమాచుడు చెప్పినట్లుగా మృంగుముని సర్వమంగళ, ఆ సర్వమంగళ అనుజ్ఞ మీదనే తీసుకున్నాడు ఆయన ఆ విషయాన్ని కూడా. కనుక మనసారా కొని లోక సంరక్షణకై. బాగుంది మహాకవి. లోక రక్షణ కోసం పరమేశ్వరుడు చేసిన హాలాహాల
పాల విజృంభణ వైభవాన్ని మీ సమస్యాపూర్ణంగా మీరు అందించారు. చాలా సంతోషం. స్వామి, ఈ లోకానికి ఏమి కావాలి అని ఆలోచిస్తే నాకు అనిపిస్తున్నది, శాంతి సౌఖ్యాలు సామరస్యం కురిసి, శాంతి సౌఖ్యాలు సామరస్యం కురిసి, విశ్వమానవ ప్రేమం వెల్లి విరిసి, అవని ఆనంద నిలయమై అలరునట్లు దీవనలనిచ్చి బ్రోమా దేవదేవా. వ్యష్టి చైతన్య స్వరూపులైనటువంటి నిరోధ్య ప్రవాసులందరికీ కూడా శుభకామనలు అందజేస్తూ, నారద మహర్షి ఈరోజు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోగం, ఒక ఇద్దరు శివ కవులని, శ్రీనాథుడు దుర్జటిని, అలాగే విష్ణు సంబంధమైన కవులిద్దరిని, మా పోతన గారిని, ఆ ముల్లమామని తీసుకొచ్చి వారి వారి అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని వ్యక్తం చేసేలాగా వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. పరమాత్మ ముందే చెప్పుకున్నట్లు అనేక అవతారాలు వస్తారు. పిల్లవాడు తండ్రిని ఇంట్లో చూసినప్పుడు పంచగట్టుకుని ఉండవచ్చు, బయటికి వెళ్ళి కార్యోన్ముఖుడే వెళ్ళినప్పుడు వేరే రకమైనటువంటి దుస్తులు ధరించి వెళ్ళవచ్చు. నువ్వు ఆ బట్టలు వేసుకున్నప్పుడే నేను గుర్తిస్తాను, ఈ బట్టలు వేసుకున్నప్పుడు నేను గుర్తించను, నువ్వెవరో నాకు తెలియదు అని పిల్లవాడు ఇలా అన్నాడు. పరమాత్మ రాముని వేషంలో వచ్చినా, కృష్ణుడి వేషంలో వచ్చినా, రామేశ్వరుడి వేషంలో వచ్చినా పరమాత్మయే అని గుర్తించడం భక్తుని యొక్క లక్షణం. అది గుర్తించకపోవడం ఒక దౌర్భాగ్యం. ఈనాడు సనాతన ధర్మానికి అన్ని వైపుల నుంచి ముప్పు కాసుకున్నటువంటి తరుణంలో శివకేశవ భేదాలతోటి మనలో మనం వాదులాడుకోవడం ఎంతవరకు సబబు అన్నది విద్యలు ఆలోచించవలసినటువంటి విషయం. ఈనాటి ఈ కవుల ద్వారా శివకేశవులు ఇద్దరిలో ఉన్నటువంటి తత్వం ఒకటే. పరమాత్మ యొక్క విభూతి ఆయా భక్తులను అనుగ్రహించడానికి ఆయా రకమైనటువంటి రూపాల్లో, నామాలతో కిందకి దిగుతుంది, అవతరిస్తుంది అనేటువంటి విషయం తేటం తెల్లమయ్యాలో చెప్పారు. తౌ ద్వౌ శంఖ కపాల భూషిత కరౌ మాలాస్థి మాలాధరౌ దేవౌ ద్వారావతి శ్మశాన నిలయౌ నాగారి గోవాహనౌ ద్విజ్రక్షౌ బలిదక్షయజ్ఞమధనౌ శ్రీశైలజావల్లభౌ పాపం మే హరతాం విభూ శ్రీవత్స గంగాధరౌ. శివకేశవులు ఇద్దరు మనకి రెండు కళ్ళు. వారిద్దరూ మానవ జాతిని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ మన యొక్క మనస్సులు, బుద్ధిని సరి అయినటువంటి మార్గంలో ఉండేలా నడిపిస్తూ ఉండుగాక అని అనుకుంటూ శాంతి మంత్రంతో ఈనాటి కళ్యాణప్రదమైనటువంటి కార్యక్రమానికి శుభం పలకవలసిందిగా నారద మహర్షిని కోరుతున్నాం. శ్రిత జనాళికెల్ల శ్రీరస్తు శుభమస్తు అభ్యుదయ పరంపరాభివృద్ధిరస్తు. మీరు నర్చు యజ్ఞార్థ దీక్షలో చిత్తశుద్ధిరస్తు సిద్ధిరస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. వెంకటేశ్వర పుట్టుమని శ్రీ నారాయణరావు గారికి ఆంజనేయ గారు
కార్యక్రమం సుసంపన్నమైంది. భక్తమానుషులంతా ప్రసాదం తీసుకుని లోతుగా కోరుతున్నాం.